ఫ్రెండ్స్, మనం నిత్యం కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుంటాం. అయితే ఆ కలియుగ దేవుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాం. అయితే వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలి అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అయితే మనం తిరుమల వెళ్ళినా లేకపోతే ఇక్కడ అంటే మన నిత్యం మన ఇంటి దగ్గర కానీ లేకపోతే వేరే ఏదైనా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. అవి గనక తెలుసుకున్నట్టయితే మనం ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతాం అనమాట. అయితే అసలు ఇంతకీ మనం ఏం చేయాలి అని గనక చూసినట్టయితే హ్మ్. చాలామంది ఈ విషయాల్ని పాటించరు. కొంతమందికి తెలిసి ఉండదు. కొంతమందికి తెలుస్తుంది. అయితే మనం చేయవలసింది ఏంటంటే, మొదటిగా మనం వెంకటేశ్వర స్వామి మూల విరాట్‌కి దండం పెట్టుకునే ముందు, అక్కడ లక్ష్మీదేవి గుడి కానీ, లేకపోతే పద్మావతి దేవి గుడి కానీ ఉంటే మొదటిగా ఆ దర్శనం చేసుకోవాలి. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న తర్వాత, అయ్యవారిని ప్రసన్నం చేసుకోవాలి. అందుకనే మొదటిగా అక్కడ అలవేలు మంగమ్మ తయారు అది గుడి గాని, లేకపోతే పద్మావతి దేవి గుడి గాని, ఆండాళమ్మ గుడి గాని ఎవరిదున్నా కూడా మొదటగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మూల విరాట్ అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదా! గర్భగుడిలో అక్కడ దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనం నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనం కాకుండా ఎదురుగుండగా ఉన్న గరుడ వాహనుడి దర్శనం చేసుకోవాలి. గరుడ వాహన దర్శనం చేసుకుంటే మనం కోరిన కోరికలు నేరుగా వెంకటేశ్వర స్వామి చెవిలో పడతాయని పెద్దలు చెప్తుంటారు. అందుకని రెండో విషయం ఏంటంటే మనం మొదటిగా గరుడ వాహనుడిని నమస్కారం చేసుకొని అంటే గరుడ దేవుడిని గరుత్మంతుడిని దండం పెట్టుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నప్పుడు మొదటిగా ఆయన నుదుటి మీద ఉన్న నామానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత హస్తం, ఆ తర్వాత మూల విరాట్‌ని చూడాలి. ఇక ఆ తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి గుడిలోను మనకి తి తులసి ఆకులిస్తారు. మనం చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం తులసి ఆకులైతే ఖచ్చితంగా ఇస్తారు కదా! అయితే ఆ తులసి ఆకుల్ని మనం ఇంటికి తీసుకొచ్చి చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత, మనం తాగే నీటిలో కానీ, లేకపోతే మనం పూజ చేసుకునే నీటిలో పూజ చేస్తాం కదా! అక్కడ తీర్థం పెట్టుకుంటాం. లేకపోతే ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెడతాం కదా! ఆ తులసి ఆకులు వేసి ఇంటిల్లిపాది ఆ తీర్థాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుందనమాట. ఇక ఐదవది చిట్ట చివరిది ఏదైనా ఉంది అంటే, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఖచ్చితంగా ఎంతో కొంత మనకున్నంతలో రూపాయో, రూ. 2, రూ. 3 వేసి హుండీకి దండం పెట్టుకోవాలి. ఎందుకనంటే, కలియుగ వెంకటేశ్వరుడు వడ్డీ కాసుల వాడు మనకి ఆహ్, కలియుగ దైవానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించాలి అంటే ఖచ్చితంగా మనం ఇది చేయాలన్నమాట. ఆ తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రసాదం ఉంటే ప్రసాదం తినేసి చేతులు కడుక్కోవాలి. కాళ్ళు కడగకుండా వెనక్కి తిరిగి వచ్చేయాలన్నమాట. ఇలా చేస్తే చాలా మంచిది. మొదటి 3 చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది కంపల్సరీ వెంకటేశ్వర స్వామి గుడికి ఏ గుడికి వెళ్ళినా కూడా మనం పాటించొచ్చు. ఇక తిరుమల అయితే గాలిగోపుర దర్శనం ఉంటుంది. ఇంకా కింద వరాహస్వామి దర్శనం ఉంటుంది. ఇవి వేరే విషయాలు. కాకపోతే ఈ మన ఊళ్ళల్లో అంటే మనం ఉంటున్న చోటకి ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే మాత్రం కంపల్సరీగా పాటించాల్సిన నియమాలు ఇవి.